అవునండి, ఇంత మంచి మనసున్న తులసి మన కడుపున పుట్టడం మన అదృష్టం. జాను కాల్ చేస్తుంది ఏంటి? అదేంటి, ఫారెన్కి వెళ్లాల్సిన జాను ఇక్కడుంది? ఏమైంది? జాను అక్క, జాను ఏమైంది? జాను ఎయిర్పోర్ట్ నుండి ఎందుకు వెనక్కి తిరిగొచ్చావు? తిరిగొచ్చేలా చేశాడక్క. నా కోసం విశ్వాన్ని చంపాలనుకున్నాడు ఆ రాక్షసుడు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని నాకు తెలుసు వైకుంఠం. ఈ పాటికే జాను ఎయిర్పోర్ట్లో నుంచి ఆగ మేఘాల మీద వస్తుంటుంది. నా జాను కోసం నేను చావడానికి, చంపడానికి, దేనికైనా రెడీ. ఇంతకి తెగించాడా? చెప్పాను కదక్క, అతను నన్నేం చెయ్యడని. నా వాళ్ళకి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి చాలా డేంజర్ తన వల్ల. నన్నెక్కడికి వెళ్ళనివ్వడు. నేనేమో తనతో కలిసి బ్రతకలేను. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. డైరెక్ట్గా అతన్ని కలిసి ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం జాను. ఎవరి లైఫ్ వారిది. నా చెల్లి జోలికి రాకు అని నేను చెప్తాను. వద్దక్క, వద్దు. అలా చేస్తే రేపు నిన్ను కూడా వదిలిపెట్టాడు. ఇప్పటికే అమ్మ నాన్నల్ని ఏం చేస్తాడోనని క్షణ క్షణం భయంగా ఉందక్క నాకు. మరిప్పుడు ఏం చేద్దామంటావు జాను? వాడి సంగతి తర్వాత మనం ముందొక పని చేద్దాం. వాడు అమ్మా నాన్నల్ని ఏమైనా చేస్తాడని భయపడుతున్నాం. కానీ ఇంతకాలం అమ్మా నాన్న నీ గురించి ఎంత బాధపడుతున్నారు ఆలోచించావా? వాళ్ళ దృష్టిలో నువ్వు బ్రతికి లేవు. కన్నబిడ్డ దూరం అయితే కన్నవాళ్ళకి ఆ కడుపు కోత ఎప్పటికీ తీరదు జాను. అనుక్షణం ఆ బిడ్డ జ్ఞాపకాలే వెంటాడుతాయి. అలాంటప్పుడు వాళ్ళకి నిజం చెప్పకుండా దూరంగానే ఉండి వాళ్ళని ఇంకా అలాగే క్షోభపడేలా చేయడం కరెక్ట్ కాదు కదా. నిజమే అక్క, నేనెన్నాళ్ళు జై గురించి భయపడ్డానే తప్ప అమ్మ నాన్నల బాధ గురించి పెద్దగా ఆలోచించలేదు. నేను వెళ్ళి వాళ్ళని కలుస్తానక్క. కలిసి బ్రతికే ఉన్నానని చెప్పి వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖాన్ని కొంచెమైనా తీరుస్తాను. పదక్క. పద జాను, అమ్మ నాన్నల్ని కలిశాక జయ విషయంలో ఒక నిర్ణయం తీసుకుందాం. దా. బసవరాజు గారు, బసవరాజు గారు. నమస్తే సార్. నమస్తే ఇన్స్పెక్టర్ గారు. ఏంటిలా వచ్చారు? ఎమ్మెల్యే గారు ఇంట్లో లేనట్టున్నారు. నేనున్నాను కదా, నాతో చెప్పండి. సరే, ముందు కూర్చోండి.
మేడం విశాలాక్షి గారు, తన ఆస్తిపాస్తుల గురించి ఈసీకి ఒక అఫిడవిట్ ఇచ్చారు కదా, అవును, అది ఫార్మాలిటీయే కదా. కానీ ఇప్పుడదే మీకు ఒక చిక్కు తెచ్చిపెట్టింది. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పయ్యా. ఆ అఫిడవిట్లో రాసిన కార్ నంబర్స్ చెక్ చేస్తే ఒక కార్ మేజర్ యాక్సిడెంట్కి గురైనట్టు పోలీస్ కేసులున్నాయి. మీరనేది ఏ కార్ ఎస్ఐ గారు? TS09 EX 1905 బ్లాక్ ఇన్నోవా. రై సిద్ధు, చూసుకోరా. రే సిద్ధు, ఆగరా. నా మాట వినరా, ఆగరా. నానా సిద్ధు, నానా నానా వాళ్ళని గుద్దేశావు నానా. పాపం నాన్న, వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం నాన్న. ప్లీజ్ నాన్న, ఒకసారి వెళ్ళి చూద్దాం నాన్న ఏమైందో. సిద్ధు, మనం వేయాల్సిన నామినేషన్ టైం అయిపోతుందిరా. వాళ్ళకేం కాలేదు. నాన్న ప్లీజ్ నాన్న. నడు నానా ఏ పిఏ, నువ్వు లైట్ తీసుకో. ఇక్కడ జరిగిన దానికి మనకు సంబంధం లేనట్టే ఉండాలి. అలాగే సార్. అప్పుడెప్పుడో జరిగిపోయింది, అంతా మర్చిపోయారనుకుంటుంటే సడన్ గా ఇలా జరిగిందేంటి? పోలీస్ ఆయన వచ్చి మావయ్యకి ఇలా చెమటలు పట్టిస్తున్నాడంటే ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్లా ఉంది. ఇప్పుడు ఆ కార్కి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకొస్తేనే కానీ కేసు కొట్టేయలేం. లేదంటే ఏముంది మేడం, ఈ ఎమ్మెల్యే పదవి చిక్కుల్లో పడిపోతుంది. అంతేకాక ఆ కేసు రీఓపెన్ చేసి రీఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. అయ్యో, కేసు మళ్ళీ తిరగదోడారంటే సిద్ధు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిపోతాడు. నో, అలా జరగకూడదు. అలా జరగనివ్వను. మరిప్పుడు ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలంటే ఏం చేయాలంటావు? ఆ రోజు కారు డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ ఎవరైతే చేశారో వాళ్ళని దోషిగా మాకు అప్పచెప్పాలి. నో ఇన్స్పెక్టర్ గారు, నా కొడుకు నేను దూరం చేసుకోలేను. ఇంకో దారేదైనా ఉంటే చెప్పండి ప్లీజ్. గతంలో మాకు సాయం చేశారు కాబట్టి చెప్తున్నాను. మీ కొడుకు సేఫ్గా ఉండాలి అంటే మీరింకెవరినైనా బలి చేయాలి.